హాయ్ అండి. మా ఊరి బుజ్జి గణపయ్యలు. ముందుగా మా అపార్ట్మెంట్‌లోని బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య అన్నట్లు చాలా క్యూట్‌గా ఉండే గణపయ్య. అందరూ పూజలు చేసుకోవడం అయిపోంగాల్నే బుజ్జి బుజ్జి గణపయ్యలను తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టేస్తారండి. వినాయకుడు నిమజ్జనం రోజు అవి గూడా నిమజ్జనం చేస్తారనమాట. మా కందుకూరులోని వినాయకుడు టెంపుల్ అనమాట. ఇక్కడికొచ్చేసి చాలా తక్కువ ప్లేస్‌లోనే ఉంటుంది. పైగా గుడి ఉత్సవం గూడా చేస్తాం. నేనెప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇప్పుడే చూస్తున్నాను. చక్కగా 2 భుజాల మీద అలా ఒకళ్ళే హ్యాండిల్ చేస్తూ గుడి ఉత్సవం చేస్తున్నారండి. నేను వెళ్ళే సమయానికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది గుడి ఉత్సవం కూడా చూసినందుకు. అన్ని పండుగల కన్నా కూడా గణేష్ చతుర్థి ఒక స్పెషల్ అపీరియన్స్. ఎందుకంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి గల్లీలో గల్లీకి వినాయకుడిని పెట్టి ఎంతో ఎక్సలెంట్‌గా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. యాక్చువల్‌గా కోవిడ్ ముందు చాలా చేస్తున్నారు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు అనిపిచ్చింది ఈ ఇయర్ ఇంతకంటే చేశారు. ఫస్ట్ ఇయర్ అది కోవిడ్ ముందుకులాగా అని అనిపిచ్చింది. ఫైనల్‌గా మా ఊర్లోని గ్రంథాలయం అనమాట అండి. చాలా బాగా సెట్టింగ్స్ చేస్తారనమాట. ఇది కృష్ణుడు అపియరెన్స్‌తో ఉండేటటువంటి సెటప్‌తో వినాయకుడి సెట్టింగ్ అనమాట. ఎక్సలెంట్‌గా ఉంది. 2 కళ్ళే సరిపోలేదు. అసలు దగ్గర నుండి చూస్తే అయితే చాలా బాగా నచ్చింది. పైకి వెళ్ళి వీడియో తీద్దామంటే కుదరలేదు. ఇది మా షాప్ ఏరియాలో ఉండే పామూరు రోడ్ అనమాట మా ఏరియా. పెద్ద గణపయ్య అండోయ్! బుజ్జి గణపయ్య కాదు. ఇదండి మా ఊర్లోని కొన్ని గణపయ్య విగ్రహాలు చాలా నచ్చాయి. మీ ఊర్లో వినాయక సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో కామెంట్ చేయండి. కుదిరితే మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తా అన్ని గణపయ్యలతో. థాంక్ యూ ఫర్ వాచింగ్.